జగన్ చంద్రబాబు కట్టించారన్న కోపంతో చేశారా, లేకపోతే గనక అనాలోచితంగా చేశారా అంటే రెండూ కలిపి చేసినటువంటిదే. నోటి దగ్గరకు వచ్చిన ముద్ద పోగొట్టడం అన్నటువంటిది. ఏంటి అంటే పోలవరం పూర్తి కావడానికి టైం పడుతుంది. ఈ లోపుగా కొన్ని ఎత్తిపోతల పథకాలు పెట్టారు. ఆ ఎత్తిపోతల పథకాల ద్వారా పోలవరం కాలువల్లోకే నీళ్లు పోసి తద్వారా సెటరేట్ చేసుకొచ్చారు, అంటే తాత్కాలిక ప్రయోజనం చేకూర్చారు. దాన్ని జగన్మోహన్ రెడ్డి పోలవరం పూర్తి చేయకుండా ఇటు పక్కన ఇది పూర్తి చేయలే. కనీసం ఆయా ప్రాంతాల ప్రజాప్రతినిధులు కూడా జగన్ దగ్గరికి వెళ్ళి కూర్చుని చెప్పలేకపోయారు. దాని పర్యవసానంగా రైతుల్లో వచ్చిన అసంతృప్తే ప్రభుత్వం గద్దె దిగడంలో వన్ ఆఫ్ ద పార్ట్ కోస్తా ప్రాంతాల్లో. ఇప్పుడు చంద్రబాబు గారు దాన్ని సరిదిద్దారు. ఏదైతే పట్టిసీమ నుంచి నీళ్లు రిలీజ్ చేయడం ఒక ఎత్తు, ఎత్తిపోతల ద్వారా విడుదల చేసి నీళ్లు పోలవరం కుడికాలం నుంచి ప్రకాశం బ్యారేజీ మీదుగా చేరుకుంది. అదే సందర్భంలో పురుషోత్తంపట్నం, గోదావరికి ఎడమవైపున పురుషోత్తంపట్నం దగ్గర పంప్ హౌస్ ఏర్పాటు చేసి నీటిని పోలవరం ఎడవ కాలువల ద్వారా మళ్లించి తిరిగి ఏలూరు జలాశయానికి ఎత్తిపోయడం. ఏలూరు జలాశయం సామర్థ్యం 23.44 టీఎంసీలు. తద్వారా విశాఖ నగరానికి తాగునీరు, విశాఖ గ్రామీణ ప్రాంతాల్లో సాగు, పారిశ్రామిక అవసరాలకు ఈ నీళ్లు వస్తున్నాయి. ఈ ఎత్తిపోతల్లో 2.15 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నారు. తాడిపూడి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 2,06,000 ఎకరాలకు ఈ ఎత్తిపోతలతో నీళ్లు అందుతాయి. పుష్కర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 13 మండలాల్లో 1,85,000 ఎకరాలకి నీళ్లు అందుతాయి. ఇవన్నీ ఎత్తిపోతల పథకాలు అంటే ప్రత్యేక ఇదేం కాదు, చక్కగా లిఫ్టులతో నీళ్లు పోసేసేవారు చంద్రబాబు హయాంలో. దాన్ని ఆపినందుకు జగన్ని దెబ్బకొట్టారు. అది సరిచేసి చంద్రబాబు నాయుడు ప్రజలకి రైతులకు ఉపయోగపడేలా చేసుకొచ్చారు.